మంచిదండి. తండ్రి అనే దేవుణ్ణి ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించడానికి ఈ స్థలానికి కూడి వచ్చినటువంటి సోదరులకు సోదరులకు ప్రభుపక్షం తెలియజేసుకుంటున్నాను. మరి ఎప్పట్లాగే ఈ యొక్క పునరుత్థాన దినాన ఒక అంశాన్ని మనం ఆలోచిద్దాం. సహోదరులు గత వారం చెప్పిన అంశం గుర్తుందా మీకు? సజ్జన ద్వేషులు. ఇలానే ప్రతి వారం చెప్పబడుతున్నటువంటి వాక్యాన్ని శ్రద్ధగా విని మీ పుస్తకాలు రాసుకొని మన జీవితాల్లో చెప్పబడే వాక్యాలను నెరవేర్చే విధంగా మనందరం కూడా కొనసాగాలి. ఓకే, ఒక చిన్న అంశం ఏంటంటే సహోదరులు రాశారు కదా, సొంత రక్షణను కొనసాగించుట లేకపోతే కొనసాగించుకొనుడి. సహజంగా దేవుళ్ళకి వచ్చిన తర్వాత మనం కొన్ని విషయాలని నిర్లక్ష్య పెడతాం. వాటిలో ఇది ఒకటి. రక్షణని నిర్లక్ష్యం పెట్టే విషయం కూడా ఒకటి. ఇది కాక ఇంకేమన్నా విషయంలో మనం నిర్లక్ష్య పెడతా ఉంటాం. ఇవి కాక ఇంకేమన్నా దేవుళ్ళకి వచ్చిన తర్వాత. సరే, ఇంకోటి ఉంటే తర్వాత లేదా ముందు దీని గురించి మాట్లాడుతున్నట్టయితే, ఎందుకంటే మనం ఏదైనా ఒక పని చేసామనుకో, పని చేసినప్పుడు కష్టపడితే వచ్చే డబ్బుకి విలువ ఎక్కువ ఇస్తావా, లేకపోతే అల్పంగా వచ్చిన డబ్బుకి, లేకపోతే అత్తమావులు ఇచ్చిన డబ్బుకి, వాటికి మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం? దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం? మనం ఖర్చు పెట్టే విషయంలో కష్టపడిన ప్రతి రూపాయి మనం జాగ్రత్త వాడుకుంటాం. ఏ రూపాయి దేనికి వాడేమనేది చాలా శ్రద్ధగా రాసుకుంటాం. కానీ అల్పంగా వచ్చింది చూసావా, మనం కష్టపడకుండా వచ్చింది చూసావా, ఆ అమౌంట్ వాడే విషయంలో మనకు అంత జాగ్రత్త ఉండదు. అలానే రక్షణ అనేది కూడా మనం ఏదో కష్టపడితే వచ్చింది కాదు. రక్షణ అనేది మనందరం కష్టపడితే వచ్చిందా? వెళ్ళి నెలలో మునిగితే వెంటనే వచ్చేసింది మనకి. కానీ దాని వెనక ఒక మహా సంకల్పం ఉంది, ఒక పెద్ద ఒక చక్కటి విధానం ఉంది దాని వెనక. మనం ఏంటంటే అది మనం కష్టపడలేదు, ఊరకే వచ్చింది కాబట్టి మనం ఏంటంటే తేలిగ్గా నిర్లక్ష్యం చేస్తాం రక్షణని. కానీ బైబిల్ చెప్పింది రక్షణ కనుక నిర్లక్ష్యం పెడితే, ఒకసారి ఫిలిప్పీ పత్రిక రండి. పౌలు గారు చెప్పినటువంటి మాట ఫిలిప్పీలో ఉన్నటువంటి క్రీస్తు సంఘానికి పౌలు గారు చెప్పినటువంటి ఒక హెచ్చరిక మాట చూడండి. అయితే ఈ పత్రిక ప్రేమతో మొదలుపెట్టి సంఘానికి ఒక హెచ్చరిక మాట మాట్లాడతాడు. మనం తీసుకున్నటువంటి ఈ యొక్క వాక్య భాగం కూడా అదే. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం చదవండి. కాగా నా ప్రియులారా మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరీ ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. పౌలు గారు చెరసాల ఉన్న సందర్భం, రోమాపట్నంలో చెరసాలలో ఉన్నాడు. రోమాపట్నంలో చెరసాలుండి ఫిలిప్పీ సంఘానికి లేఖ రాశాడు. అయితే ప్రేమతో లేఖ రాశాడు. ప్రేమతో లేఖ రాస్తూనే సంఘాన్ని ఏం చేశాడంటే హెచ్చరించాడు. నేను మీ యొద్ద ఉన్నప్పుడు భయముతోను వణుకుతోను మీరు మీ రక్షణ కొనసాగించారు. ఇక నేను మీ మధ్య ఉండే సమయం ఆసనం అయిపోయింది, లేదు, నాకు మరణ పంచుల్లో ఉన్నా నేను. కాబట్టి నేను మీతో లేని కాలమందును కూడా మీరు ఎలా ఉండాలని హెచ్చరిస్తున్నాడు? భయముతోను వణుకుతోను సొంత రక్షణను కొనసాగించుకొనుడి. ఇదే మాట చూడండి, దాన్ని ఎలా కొనసాగించాలని కూడా చూడండి. కొంతమంది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10-12 కూడా చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అంటే కొంతమంది విశ్వాసంలో ఉండి ఎలా అనుకుంటారని చూడండి ఒకసారి. 12వ వచనం. తాను నిలుచుచున్నానని తలంచుకునివాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూసుకునేవాళ్ళు. మనం ఒకసారి విశ్వాస సంబంధమైన జీవితంలో కొనసాగుతా కూడా నేను నిల్చున్నానే అనుకుంటాం, కానీ మనకే తెలియదు. కాబట్టి మీలో మీరు అనుకోమాగండి, మీరు తలంచుకోవద్దు, నేను నుంచున్నానని తలంచుకోవద్దు. ఎలా ఉండండి? జాగ్రత్త కలిగి ఉండండి, మేలేదో కీడేదో పరీక్షించుకోండి అని పౌలు గారు హెచ్చరించారనమాట. కాబట్టి మనం ఈరోజు ఏం ఆలోచిద్దామంటే అసలు ఈ రక్షణ ఏంటి, ఈ రక్షణ అనేది ఏంటి అనేది మనం ఆలోచిస్తే, మొదటగా రక్షణ అనేది ఏంటి? దేవుని సంకల్పం. చూద్దాం రక్షణ గురించి మనం కొన్ని మాటలు చూద్దాం. లూకాసు వార్త
అసలు ఈ రక్షణ అనేది ఏంటో చూద్దాం. లోకాసు వార్త 1వ అధ్యాయం 75వ వచనంలో 76కి పై వచనం చదవండి. ఎందుకంటే ఇదంతా ఒకే సెంటెన్స్ చూపించింది మొత్తం. మనం ఏం చేద్దాం, 76 వచనానికి పై వచనం చదవండి. మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయన సేవించాలంట. పరిశుద్ధంగా ఆయన సేవింపాలి. రక్షణ యొక్క సంకల్పం ఏంటి? పరిశుద్ధముగా నీతిగా ఆయన్ని, యేసుక్రీస్తు ద్వారా దేవుణ్ణి సేవించాలనేది దేవుని యొక్క సంకల్పం. అలానే యోహాను సువార్త 3:16 కూడా చూడండి, దీనికి సంబంధించింది. యోహాను సువార్త 3:16. యోహాను సువార్త, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటికే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. అయితే తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకై. మొదట రక్షణ ఎక్కడ కోల్పోయాం? ఏదైనా దూరం రక్షణ కోల్పోయాం. కోల్పోయినటువంటి రక్షణని దేవుడు మరలా ఎవరిలో ఇద్దాం అనుకున్నాడు? యేసుక్రీస్తు ద్వారా ఇద్దాం అనుకున్నాడు. అయితే ఇందులో ప్రేమ కనపట్లేదా? ఇందులో మనకు ముగ్గురు ప్రేమ కనపడుద్ది. యేసుక్రీస్తు వారు ఈ విషయంలో రక్షణకు సంబంధించిన సంకల్పాలు ముగ్గురు వ్యక్తుల ప్రేమలు మనకు కనిపిస్తాయి. తండ్రి ప్రేమ ఎలా కనిపించింది మనకు చెప్పండి. ఇందులో తండ్రి ప్రేమ, తండ్రి మనల్ని ప్రేమించాడు అనడానికి ఏంటి ఆధారం? తన ఏక కుమారుని మన కొరకు భూమి మీదకి పంపించాడు. అందులో ఏముంది? ప్రేమ ఉంది, త్యాగం ఉంది. ప్రేమ ఉంది, త్యాగం ఉంది. తర్వాత యేసుక్రీస్తు పరలోకంలో దేవుడి స్థానంలో ఉన్నటువంటి యేసుక్రీస్తు రోమాపత్రికలో ఉంటది, పాప శరీర ఆకారము అంటే పాపము చేయడానికి ఆస్కారం ఉన్నటువంటి శరీరంతో ఈ భూమి మీదకి వచ్చి కలవరి శిలువలో ప్రాణం పెట్టడానికి ఇష్టపడ్డాడు. అందులో ఏముంది? ప్రేమ ఉంది, త్యాగం ఉంది అందులో. తర్వాత మూడో వ్యక్తిగా పరిశుద్ధాత్మ దేవుడు సంకల్ప విషయంలో అసలు అపరిశుద్ధత ఉన్న చోట ఆయన నిలబడ్డావు, ఆయన నివాసం చేయడు. అటువంటిది ఎప్పుడైతే నువ్వు రక్షణ పొందావో ఉచితమైన కృప వల్ల నీ హృదయంలోనికి ఎవరు ప్రవేశిస్తున్నారు? పరిశుద్ధాత్ముడు ప్రవేశించంట సంచకరువుగా పనిచేస్తున్నాడు మనతో. నీ తరపున విజ్ఞాపనలు చేసే వ్యక్తిగా ఆయన పనిచేస్తున్నాడు. చూడండి, రక్షణ సంకల్పంలో ఎంతమంది త్యాగం ఉందో, ఎంతమంది ప్రేమ ఉందో. కానీ మనకి రక్షణ అనేది చాలా అల్పంగా చూస్తుంది దాన్ని. అది మనకి పైకి కనపడేది కాదు కదా, చాలా అల్పం, చాలా స్వల్పంగా చూసుకుంటుంది దాన్ని. ఏముందిలే అంటే రక్షణలోకి వచ్చే ముందు స్వల్పంగానే ఆలోచిస్తాం, అల్పంగానే ఆలోచిస్తాం. రక్షణలో కొనసాగేటప్పుడు కూడా నిర్లక్ష్యంగానే చూస్తూ ఉంటాం మనం. కానీ బైబిల్ ఏం చేస్తుందంటే, మీరు కనుక రక్షణను నిర్లక్ష్యం చేశారంటే, భక్తులు ఉన్నారు ముందు పెద్ద పెద్ద భక్తులే తప్పించుకోలేకపోయారు, మీరు తప్పించుకుందాం అనుకుంటున్నారా? ఏమాత్రం తప్పించుకోలేరు. కాబట్టి మీరు రక్షణని నిర్లక్ష్యం చేయమాకని అన్నాడు. మొదటగా రక్షణ అనేది దేవుని సంకల్పం. ఈ సంకల్పంలో పరిశుద్ధముగా నీతిగా ఆయన సేవింపాలి. రెండవదిగా తన కుమారుని ద్వారా రక్షణ పొందడానికి. మూడోది ఇంకోటి చూద్దాం. తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం చూడండి. ఈ రక్షణ అనేది దేవుని దృష్టిలో ఎలా ఉందో, ఇది మంచిదియు మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమైనది అయి ఉన్నది. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలెనని ఇచ్చయించుచున్నాడు. ఇచ్చ అంటే ఏంటి? ఇష్టము లేక కోరిక కలిగి ఉన్నాడు. ఏ మనుషుడు నశించిపోవాలని దేవుని కోరిక కాదు. అసలు నరకం అనేది కూడా మనుషుల కొరకు ఏర్పాటు చేయబడింది కాదు. ఈ పాతాళ నరకం అనేది ఎవరి కొరకు ఏర్పాటు చేయబడింది? దేవదూతలకు వారి దూతలకు ఏర్పాటు చేయబడింది. అది
కానీ దేవుడు ఇష్టమైతే మాత్రం మనుషులందరూ రక్షణ పొంది ఇటక వచనం మొదటి తిమోతి పత్రిక 2:12 కదా, 2 మనుషులందరూ రక్షణ పొంది సత్యమును కూర్చుని అనుభవ జ్ఞానము గలవారై ఉండవలెనని ఇచ్చయించుచున్నాడు, కోరిక కలిగి ఉన్నాడు. కాబట్టి రక్షణ అనేది దేవుని సంకల్పం. అందులో మనందరం కూడా రక్షణ పొందాలని దేవుని కోరిక ఉందన్నమాట. అది ఇదే మాట పేతురు పత్రిక ఉంటుంది చూడండి. ఇదే మాట పేతురు పత్రికలో కూడా, పేతురు రాసిన 2వ పత్రిక 3:9 వచనం. పేతురు రాసిన ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు 2 తిమోతి 3:9. తిమోతియా? క్షమించాను అక్కడ 2 పేతురు 3:9. అదేనన్నా చదువు. చదువాక. కొందరు ఆలస్యమని కొందరు ఆలస్యమని ఎంచుకొనక ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యం చేయువాడు కాడు గాని ఎవడును నశింపవలెనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలెనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. మనందరం కూడా రక్షణ ఇంతవరకు ఎవరైతే రక్షణ పొందలేదు వారందరి కొరకు కూడా రక్షణ పొందాలని దీర్ఘశాంతం కలిగి ఉన్నాడంట. దేవుడు దీర్ఘశాంతం కలిగి లేడు, కానీ కుమారు యొక్క ప్రేమ, కుమారు యొక్క విజ్ఞాపనలు ఏం చేస్తున్నాయి? దేవుణ్ణి శాంతిపరుస్తుంది. కొద్ది దినాలు తండ్రి, కొద్ది దినాలి తండ్రిని కొద్దిగా తినాలని మన పట్ల యేసుక్రీస్తు విజ్ఞాపనం చేస్తున్నాడు. అందుకని దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు దేవుడు. మనం ఏం చేస్తామంటే నిర్లక్ష్యం చేస్తాం వాటిని, ఆ విషయాన్ని. సరే, ఇది కూడా చూద్దాం. లోకాసు వార్త 7:29 కూడా చూడండి. దేవుని దృష్టిలో ఈ రక్షణ అనేది ఏమై ఉన్నదో. లోకాసు వార్త 7. మనం రక్షణ గురించే మాట్లాడుతున్నాం ప్రజెంట్. లోకాసు వార్త 7:29 చూడండి. ప్రజలందరూ అందరు దేని అక్క మాట ఇది. లోకాసు వార్త 7:29. ప్రజలందరూ సుంకరులను యోహాను బోధ విని అతడిచ్చిన బాప్తిస్ము పొందిన వారై దేవుడు న్యాయవంతులను ఒప్పుకొనిరి గాని పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను అతని చేత బాప్తిస్మము పొందక తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించిరి. రక్షణ అనేది ఎవరి సంకల్పం? దేవుని సంకల్పం. వారు బాప్తిసాన్ని నిరాకరించి ఎవరి సంకల్పాన్ని నిరాకరించారు? దేవుని సంకల్పాన్ని నిరాకరించారు అన్నమాట. ఎవరు? శాస్త్రు పరిశీలి. వీరు ఇటువంటి భావాన్ని కలిగి ఉంటారు, ఈ శాస్త్రు పరిశీలి భావాన్ని కలిగి ఉంటారని ఇర్మియా గ్రంథకర్త అంతకుముందే చెప్పిన సందర్భం చూడండి. ఒకటి ఇర్మియా గ్రంథానికి రండి. వీరు ఈ లక్ష్యాన్ని కలిగి ఉంటారని చెప్పిన సందర్భం ఉంటుంది. ఇర్మియా గ్రంథం 8:9 వచ్చిన చూడండి. ఇదే మాట 8:9 ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 9వ వచనం. జ్ఞానులు అవమానం పొందిన వారైరి, వారు విస్మయం పొంది చిక్కున పడి ఉన్నారు. వారు యెహోవా వాక్యమును నిరాకరించిన వారు. యెహోవా వాక్యమును వారు నిరాకరించిన వారంట. వారిలో ఏమి లేదని చెబుతుంది కింద. వారికి ఏ పాటి జ్ఞానం లేదు. యెహోవా వాక్యం నిరాకరించిన వాళ్ళు ఎవరు? దేవుని యొక్క రక్షణ సంకల్పాన్ని నిరాకరించిన వాళ్ళు ఎవరు? శాస్త్రు పరిచయులు. కాబట్టి మనం గనక రక్షణ నిర్లక్ష్య పెడితే, రక్షణ భాగ్యానికి దూరంగా ఉంటే దేన్ని అవమానించినట్టు? దేవుని సంకల్పానికి మనం దూరంగా ఉన్నట్టు. కాబట్టి రక్షణ అనేది ఏంటంటే దేవుని యొక్క సంకల్పం. అందులో ఆ సంకల్పం ఏమి ఇచ్చాడంటే పరిశుద్ధముగా నీతిగా ఆయన సేవింపాలి. తర్వాత తన కుమారుని ద్వారా రక్షణ. ఇంకే నామము ద్వారా రక్షణ లేదు, తన కుమారుని ద్వారా మాత్రమే రక్షణ. మనుషులందరూ కూడా రక్షణ పొంది, ఆ మనుషులందరూ కూడా రక్షణ పొందాలని ఇచ్చయించి ఉన్నాడు, కోరిక కలిగి ఉన్నాడు దేవుడు. ఇది ఈ శాస్త్ర పరీక్షలు ఏం చేశారంటే దేవుని సంకల్పాన్ని వారు నిరాకరించారు, వ్యర్థులైపోయారు దేవుని సంకల్పాన్ని నిరాకరించి. కాబట్టి మనం ఎలా ఉన్నామని ఆలోచించుకుందాం. మనం ఇదంతా కూడా రక్షణ సంబంధించి మనం మాట్లాడుకుందాం. ఇందులో ఇంకో భాగం రక్షణ అన్నది. రక్షణ అనేది వ్యక్తిగతమైనది. రక్షణ అన్నది ఎలా వ్యక్తిగతమైందో ఆలోచిద్దాం. మీరు కొన్ని డెనామినేషన్స్ బోధలు కనుక మీరింటే ఏమంటారంటే అక్కడ ఏమని ప్రకటిస్తారు? తండ్రి దోషం చేసాడు అనుకో, ఆ తండ్రి యొక్క దోషం పిల్లల మీద ఎన్ని సంవత్సరాలు ఎన్ని తరాలు పరిపాలించిద్ది అంటారు? 4 తరాలు ఉంది. ఇది లేదని కాదు, ఇది ఉంది. ఎప్పుడు ఉంది ఇది?
ధర్మశాస్త్రంలో ఉంది, పాత నిబంధనలో ఉంది, మన ఏ నిబంధన కింద ఉన్నాం. క్రొత్త నిబంధన. కాబట్టి వ్యత్యాసం తెలియలేదనుకో, బైబిల్లో ఉన్నటువంటి ఈ గ్రంథాల పట్ల విభజన మనకు తెలియలేదనుకో, అంతా ఒకటే అనుకుంటాం. చూద్దాం చూడండి. మార్కు సువార్త 16, మార్కు సువార్త 16వ అధ్యాయం 15-16 వచనాలు చూడండి. 16వ అధ్యాయం 15-16 వచనాలు. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును. ఎవరైతే బాప్తిసం పొందుతాడో వారు మాత్రమే రక్షించబడతారు. ఇంట్లో భార్యాభర్తలు ఇద్దరు ఉన్నప్పుడు భర్త రక్షణ పొందితే భార్య రక్షింపబడినట్లు కాదు, భార్య రక్షించబడితే భర్త రక్షింపబడినట్టు కాదు, భార్యాభర్తలు ఇద్దరూ రక్షించబడితే పిల్లల రక్షణలో ఉన్నట్టు కాదు. నేను ఒక మాట వాస్తవం చెప్పాలంటే, రక్షణ అనేది నువ్వు వ్యక్తిగతంగా నీకు వరకు సంబంధించింది మాత్రమే. అది నీ యొక్క రక్షణ ఎవరిని కాపాడలేదు. అది రక్షణ అనేది నీ వ్యక్తిగతమైన రక్షణ, ఎవరిని కాపాడలేదు అది. కాబట్టి వ్యక్తిగతంగా తీసుకోవాల్సిందే, ప్రతి ఒక్కరు ఎవరి వాళ్ళకి ఇండివిజువల్గా తీసుకోవాల్సిందే. అలానే ఇర్మియా గ్రంథం చూడండి ఒకసారి. ఈ రక్షణ వ్యక్తిగతమైనది చూపించేటట్టు ఇంకొక వచనం, ఇర్మియా గ్రంథం 31. రక్షణ అనేది వ్యక్తిగతమైనది అనేది చూద్దాం. ఇర్మియా గ్రంథం 31:29. ఆ దినములలో తండ్రులు ద్రాక్ష కాయలు తినగా పిల్లలు పళ్ళు పులిసిన మాట వాడుకొన్నారు. ఆ దినములలో, ఇది ధర్మశాస్త్ర కాలంలో ఉండి ఇర్మియా గారు మాట్లాడుతున్నారు. ఆ దినములలో, రాబో దినములలో తండ్రులు ద్రాక్ష కాయలు తినగా పిల్లలు పళ్ళు పులిసిన మాట ఇక వాడుకోరు. అంతకుముందు వాడారు. ధర్మశాస్త్ర కాలంలో ప్రాత నిబంధనలో ఉంది, తండ్రులు దోషం చేస్తే పిల్లలు అనుభవించారు ప్రతిఫలాన్ని. గెహాజీ పాపం చేశాడండి. గెహాజీ పాపం చేశాడు కదా, కొన్ని తరాలు పిల్లలు ఆ కుష్టి వ్యాధి అనుభవించారంట. కొన్ని తరాలు అది ఎండ్ అయిపోవాలా. అలానే ఆకారు పాపం చేసినప్పుడు కూడా వారి సంతతి శిక్షించబడ్డారు. ఇలానే మనం కొన్ని వెనక్కి వెళ్తే తండ్రులు చేసినటువంటి పాపాలు పిల్లల మీదకి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. కానీ రాబో దినాల్లో ఒక శ్రేష్టమైన నిబంధన రాబోతుంది, ఒక గొప్ప నిబంధన చట్టం రాబోతుంది. ఆ చట్టంలో మునుపటివి రావు అని తెలియజేస్తున్నాడు అనమాట. చదువు మళ్ళీ ఫస్ట్ నుంచి. ఆ దినములలో తండ్రులు ద్రాక్ష కాయలు తినగా పిల్లల పళ్ళు పులిసిన మాట వాడుకొన్నారు. ప్రతివాడు తన దోషము చేతనే మృతునందును. ఎవడు ద్రాక్ష కాయలు తినును వాని పల్లె పులియును. ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోను యూదా వారితోను కొత్త నిబంధన చేయి దినములు వచ్చుచున్నవి. ఇదే యెహోవా వాక్కు. నేను కొత్త దినములు చేయి, కొత్త నిబంధన చేయి దినములు వస్తున్నాయి. ఇది యెహోవా వాక్కు. కాబట్టి ఎవరి దోషం వారినే మింగేసిద్ది. అయితే ఇంకొకటి, పాప ఫలితం అంటారు, పాప భారం అంటారు. తల్లిదండ్రులు చేసేటువంటి పనుల వల్ల ఆ పాప ఫలితాన్ని, ఆ పాప భారాన్ని పిల్లలు అనుభవించాల్సి వచ్చింది. దోషం కాదు, పాప ఫలితం వేరు, దోషం వేరు. ఉదాహరణకి ఏం చెప్తానంటే, నేను ఒక కుటుంబం ఉంది. కుటుంబంలో ఒక తండ్రి చక్కటి విధానాలు కొనసాగుతా, తన పని తన విధుల్లో తను కర్తవ్యం నెరవేర్చుకుంటా, సంపాదన విషయంలో కానీ అన్ని విషయాల్లో బాగా ఉన్నాడు అనుకో. తన మరణం అనంతరం తను నివారించిన అమౌంట్తో తన భార్య పిల్లలు సుభిక్షంగా బతుకుతారు. భర్త లేకపోయినప్పటికీ సుభిక్షంగా బతకగలుగుతారు వాళ్ళు. అదే ఉన్నప్పుడు తన దగ్గర సొమ్ము ఉన్నప్పుడే తను వ్యర్థంగా పాడు చేసుకున్న వాటిని, ఏమీ లేనివాడుగా చనిపోతే, తండ్రి ఏమీ లేనివాడుగా చనిపోతే పిల్లల భవిష్యత్తు ఏంటి? ఆ యొక్క పాప ఫలితాన్ని, ఈ యొక్క పాప భారాన్ని పిల్లలు అనుభవించాల్సి వచ్చింది. పిల్లలు ఎలా ఉంటారు? దరిద్రులుగా ఉంటారు, అవమాన పాలు పొందుతారు. కాబట్టి ఇటువంటి పాప ఫలితాన్ని అనుభవించాల్సి వచ్చింది జాగ్రత్తలు లేకపోతే. అంతేగాని పాపపు దోషం రాదు మన మీదకి, తల్లిదండ్రుల యొక్క దోషం మన మీదకి రాదు. కాబట్టి రక్షణ అనేది ఎటువంటిది? వ్యక్తిగతమైనది. ఎవరు పాపం చేస్తే వారే శిక్షణ అనుభవించాల్సి వచ్చింది. కాబట్టి నేను పాపం చేస్తే నా యొక్క దోషం నా పిల్లల మీదకి రాదు. ఈ మత శాఖల్లో దీన్ని విస్తృతంగా ప్రచారం చేస్తారు. దీన్ని తల్లిదండ్రులు చిన్న పాపం చేసిన పిల్లలకి జ్వరాలు వచ్చినా, తుమ్ములు వచ్చినా, అదిగో నువ్వు చేసినందుకు వాళ్ళకి జ్వరాలు వచ్చినాయి, తుమ్ములు వచ్చినాయి, అదిగో మీరు చేసినందుకు వాళ్ళకి అది వచ్చింది, ఇది వచ్చింది అని భయాందోళన గురి చేస్తారు. కాకపోతే మనకి ఎప్పుడైతే తారతమ్యం అర్థమైందో, వ్యత్యాసం అర్థమైందో,
పాత నిబంధన ఏం చెబుతుంది, కొత్త నిబంధన ఏం చెబుతుంది. వ్యత్యాసం అర్థం కాకపోతే మనంతా కిచిరిగా ఉండేది బైబిల్ మొత్తం కూడా. కాబట్టి బైబిల్ యొక్క పరిజ్ఞానం మనం బాగా తెలుసుకోవాలి. మాకు తెలిసిన ఒక సహోదరుడు ఉన్నాడు, అంటే బైబిల్ చదివే విధానం చెబుతున్నా. అన్నయ్య సెవెంత్ డే పాస్టర్ గారు, ఆయన సెవెంత్ డే పాస్టర్ గారు. అతను ఏదో విజిటింగ్కి మా ఇంటికి వస్తే మేము కొన్ని సంభాషణలు మాట్లాడుకుంటా అన్న బైబిల్ ఇచ్చాడు నాకు ఒకసారి చూద్దామని. బైబిల్ నిండా అసలు ఎట్టుందండి, ఒక 3 కలర్లు బాగా కనపడుతున్నాయి. బైబిల్ మొత్తం ఇలా తిరిగేసినప్పుడు 3 కలర్లు బాగా కనిపిస్తున్నాయి. ఏందన్నా ఏంది 3 కలర్స్ కనపడుతున్నాయి ఏంటంటే, ఒక్కొక్కడికి ఒక్కొక్క కలర్ పెట్టుకున్నాడు, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి. గ్రీన్ కలర్, తండ్రి సుప్రీం కదా, అందుకని తండ్రికి సంబంధించిన చోటల్లా గ్రీన్తో రౌండప్ చేశాడు మొత్తం, అడ్డగీతలు గీయటం కానీ అన్ని. రెడ్ ఇంకే యేసుక్రీస్తు కోడండి, ఇదేనికంటే మన కోసం రక్తం కాచింది యేసుక్రీస్తే కదా అని యేసుక్రీస్తు సంబంధించి వచ్చిన వాళ్ళ దగ్గర మొత్తం పాత నిబంధన కానీ కొత్త నిబంధన కానీ అపోస్తుల బోధలో కానీ మొత్తానికి రెడ్ ఇంకులు టిక్లు పెట్టాడు. సరే తెల్లింకి నా దగ్గర దొరకదుగా, ఒకవేళ పరిశుద్ధాత్మనికి ఏం పెడతాను అనుకున్నా. నీల స్కెచ్ ఉంటుంది చూసారు, పెన్సిల్ అవి రుద్దాడు మొత్తం, ఇది పరిశుద్ధాత్ముడికి. అయితే సరే అది ఒక అది మోస పద్ధతిలో ఉన్నా కానీ బైబిల్ చదివే క్రమం అదే. ఏ వచ్చినా మనకి బైబిల్ తీయగానే ఒకసారి అర్థమైపోవాలి, ఈ వచ్చిన తండ్రికి, ఈ వచ్చిన కుమారుడికి, ఈ వచ్చిన పరిశుద్ధాత్ముడికి, ఈ వచ్చిన విశ్వాసులకి అని అర్థమైపోయేటట్టు ఉండాలి బైబిల్ స్టడీ కూడా. కొంతమంది బైబిల్ స్టడీ ఎలా ఉండిద్దంటే, ఈ బైబిల్ ఏదో అది ఒక గొప్ప విధానం లాగా కొంటారు, జాగ్రత్తగా పెట్టుకుంటారు. నేను ఒకసారి మా అమ్మకి రక్షణ పొందినప్పుడు ఫ్రీగా ఇచ్చారు బైబిల్ ఒకటి. వాళ్ళకి ఎలా ఉండిద్దంటే, ఆ బైబిల్ ఆదివారానికి వెళ్ళటం, మాకు జిప్పు కూడా తీయరు, ఇంతే ఉంటుంది జిప్పు కూడా. జిప్పుతోనే పోతారు, జిప్పుతోనే వస్తారు. ఇంట్లో భద్రంగా బీరువాలో పెట్టుకుంటారు. ఒకసారి నా బైబిల్ కనపడక నేనేం చేసి మమ్మ బైబిల్ తీసుకెళ్ళి చర్చికి, పేపర్లు రాట్లు అన్నీ కలసుకుపోయి ఉన్నాయి. తీస్తుంటే వాక్యం చదవాలి కదా మనం, ఈ పేపర్లు కలసుకుపోతున్నాయి, ఎంత తీసినా రాట్లా. ముందే చదివేస్తున్నారు అందరు, మనం చదవాలని ఆశ ఉన్నా కానీ ముందే చదివేస్తున్నారు పేపర్లు రాక. అలా ఉండేది. అయితే బైబిల్ స్టడీ, మనకు బైబిల్ మీద ఒక అవగాహన రావాలి. పాత నిబంధనకి కొత్త నిబంధనకి ఒక వ్యత్యాసం తెలియాలంటే బైబిల్ స్టడీ ఉండాలి. చదువు రాని వాళ్ళంటే తీసే, వాళ్ళకి అంత ఇంపార్టెన్స్ లేదు. చదువు వచ్చిన వాళ్ళైనా మీ బైబిల్ని చదవాలి. అసలు టెస్ట్ పెడదాం అనుకున్నా ఈరోజు. ప్రతి ఒక్కళ్ళ బైబిల్ చేతిలో ఉంది కదా, ఒకళ్ళ బైబిల్ ఒకరికి ఇచ్చి బైబిల్ నీట్గా ఉందా ఏమన్నా రాసినా చూద్దాం అనుకుందాం అనుకున్నా ఈరోజు నేను. ఒకవేళ అలా రాయని వాళ్ళు ఉంటే బాధపడతారని చెప్పి నేను ఆ పని చేయలే ఈరోజు. కాబట్టి మనకి వ్యత్యాసం తెలియాలంటే ఖచ్చితంగా బైబిల్ పఠనం అవసరం. బైబిల్ పఠనం చేయండి. ఏది క్రొత్త నిబంధన, ఏది ధర్మశాస్త్రం, ఏది పితరుల కాలం, ఏది వారికి వర్తించింది, ఏది మనకు వర్తించదు అనే మనకు వ్యత్యాసాలు తెలియకపోతే మనం ఇప్పుడు లోకం ప్రకటిస్తుంది చూసావా, ఈ డినామినేషన్లు అంతా కలిపి చెరుపుతారు చూసావా, మొత్తం అలానే ఉండేది. విభజన చేసుకో. ఈ విషయంలో కూడా మనం అపార్థం చేసుకునే వాళ్ళమా కాదా? మనకి ఈ యొక్క విభజన తెలియకపోతే మనం అపార్థం చేసుకుంటాం లేదా? మనం తప్పులు చేస్తే మన పిల్లలకు దోషం వచ్చిందని. కానీ బైబిల్ ఏం చేస్తుందంటే, అప్పటి నిబంధన వంటిది కాదు, రాబోయే దినాల్లో ఒక శ్రేష్టమైన నిబంధన వచ్చింది. ఆ నిబంధన కింద ఎవరు దోషం చేస్తే వారే ప్రతిఫలం అనుభవిస్తారు, అంతేగాని పిల్లల మీదకి ఆ పాపం రాదు అని చెబుతుంది అనమాట. అందుకని చూడండి, ఇంకోటి ఫిలిప్పీ పత్రిక వాక్యపట్నమే, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 2:12. కాగా నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులున్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోను వణుకుతోను మీ సొంత ఇండివిడ్యువల్, మీ సొంత రక్షణని కొనసాగించుకొనిడి. ఎందుకంటే అది వ్యక్తిగతమైనది రక్షణ అనేది. ఇందులో ఇంకొకటి, రక్షణను నిర్లక్ష్యం పెట్టుట. ప్రకటన గ్రంథంలో 7 సంఘాలు చూపిస్తూ ఒక సంఘాన్ని హెచ్చరించాడు. మనకి గుర్తొస్తుంది ఆ సంఘం ఏంటనేది. నువ్వు జీవించుచున్నావని పేరు ఉన్నదే గాని నీవెవరవి? మృతుడు. ఏంటి ఆ సంఘం? బైబిల్ తీయమాక, ఎవరు ఆ సంఘం? జీవించుచున్న పేరున్న మాత్రం ఆయన ఇంకా మొత్తంగానే ఉన్నాడంట. సార్దీసులో సంఘం చూడండి, 3వ అధ్యాయం. ఏంది పురుషులు ఎవరు మాట్లాడాలి, స్త్రీలు మాట్లాడారు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం
ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 1 నుంచి 2 వచ్చిన చూడనాక. సార్దీసులో ఉన్న సంఘపు దూతకు సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము. ఉమ్, 7 నక్షత్రములను ఉమ్, దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతి దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతి లేవనగా నీ క్రియలను నేను ఎరుగుదను. ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రము ఉన్నది గాని నీవు మృతుడవే. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగరూకుడు. చాలా అయితే రక్షణ పొందిన తర్వాత రక్షణలో కొనసాగుతున్న వ్యక్తి ఎలా ఉన్నారంటే జీవిస్తున్నాడంట, పేరు మాత్రం ఉన్నది కానీ మృతుడుగా జీవిస్తున్నాడు, అంటే పాపంలో జీవిస్తాడని అర్థం. కాబట్టి రక్షణ విషయంలో ఎలా ఉండాలన్నాడంటే సారథి సంఘానికి జాగరూకుడే ఉండు. జాగరూకుడు అంటే జాగ్రత్త కలిగి ఉండు అన్ని విషయాల్లో. నేను అనేక సార్లు ఒక విషయం చెబుతా ఉంటాను, ఇది నిర్లక్ష్యం పెట్టే విషయాల్లో. మనం గనక కాలుకి దెబ్బ తగిలినప్పుడు ఆ దెబ్బని మనం హాస్పిటల్కి వెళ్ళకుండా లేకపోతే ఒక వైద్యం చేయించుకోకుండా నిర్లక్ష్యం పెట్టామంటే ఆ దెబ్బ ఎలా సెప్టిక్కే మన కాలుని తినేసిద్దో, ఆధ్యాత్మిక విషయాల్లో కూడా నిర్లక్ష్యం కనుకుంటే మన జీవితాన్ని కూడా అలా తినేసిద్ది, కొరుగు పుండిలాగా తినేసిద్ది మన జీవితాన్ని కూడా. కాబట్టి రక్షణ నిలబెట్టుకోవాలంటే మన జీవితంలో ఏం కొనసాగాలంటే క్రియలు కూడా ఉండాలి. క్రియలు లేని విశ్వాసం మృతము. మృత క్రియలనే విశ్వాసాన్ని మనం వేరు చేసి మాట్లాడలేం. కాబట్టి క్రియలు లేకుండా ఉందంట సార్దీసు సంఘం. మొదట కనబడిన క్రియలు ప్రారంభంలో ఉన్నాయి. మొదట రక్షణ పొందినప్పుడు మనం కూడా చాలా చక్కగా ఉంటాం, అన్ని విషయాల్లో చాలా యాక్టివ్గా ఉంటాం, ప్రతి కార్యక్రమానికి కూడా హుషారుగా వస్తాం. అంటే కాలం గడిచే కొద్ది ఏమైతే కొద్దిగా ఇంట్రెస్ట్ అనేది ఏమైతే కొద్దిగా తగ్గిపోయింది. ఆ తగ్గిపోయి కొద్ది దేవునికి దూరం అయ్యే పరిస్థితులు వస్తాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి మీరు. మొదట ఏ క్రియలు ఉన్నాయో ముగింపు నాకు ఆ క్రియలు కనిపించట్లా అంటాడు. చూసావా, ఇది కాలము ప్రారంభం కంటే ముగింపు మేలు అనే మాట ప్రకటన గ్రంథంలో ఉంటుందండి ఒకటి. కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు. చక్కగా గుర్తు చేశారు. కార్య ఆరంభము కంటే అంతము మేలు. ఆరంభం ఎలా ఉన్నా కానీ ముగింపు మాత్రం ఎలా ఉండాలి, 100కు 100 ఉంటేనే దేవుడు స్వీకరించే విధానాలు ఉన్నాయి. ముగింపు దేవుడు చూస్తాడు, ప్రారంభాన్ని దేవుడు అంత పట్టించుకోలే. కానీ ముగింపులు ఎందుకంటే మనం ఇన్నాళ్ళు కొనసాగినప్పుడు ఎక్స్పీరియన్స్ వచ్చింది, బైబిల్ మీద మనకి అవగాహన వచ్చింది. బైబిల్ పట్టణంలో మన బలవంతులుగా ఉంటాం. అలాంటి సందర్భంలో మనం ఎలా ఉండాలి, సంవత్సరాలు పెరిగే కొంది మనిషి ఒక చిన్నపిల్లగాడు పైకి ఎదిగే కొంది ఎంత బలంగా ఉంటాడో అలానే వాక్యంలో కూడా మనం ఎలా ఉండాలి, బలవంతులుగా ఉండాలి. కాబట్టి క్రియలు మొదట ఉన్న క్రియ నీకు లేవు, కాబట్టి నువ్వు మృతుడుగా ఉన్నావు. మృతుడుగా ఉండొద్దు. నువ్వు మృతుడుగా ఉన్నావు అంటే రక్షణ నిర్లక్ష్యం చేసిన వాడు. నువ్వు నిర్లక్ష్యం పెడితే ముందున్న మన చదవకపోయే భక్తులు ఉన్నారు కొంతమంది, పెద్ద మహా భక్తులే కోల్పోయారు. మనం ఎంత మాత్రపోలేం. కాబట్టి ఆలోచిత రక్షణ మనం ఎవరు కూడా నిర్లక్ష్యం పెట్టొద్దు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2:3. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం చూడనాక. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందామా? ఎవరు తప్పించుకోవడానికి అవకాశం లేదు. రక్షణ పొందని వారికి ప్రతిఫలం ఉంది. రక్షణ పొంది నిర్లక్ష్యం చేసే వారికి కూడా అది చూడబోతున్నాం ముందు మనం. ఇప్పుడు భక్తుల జీవితాల దగ్గరికి వెళ్ళి దాన్ని మనం చూస్తాం ఇప్పుడు. కాబట్టి నిర్లక్ష్యం చేస్తే తప్పించుకో, నువ్వు ఎలా తప్పించుకుంటావు అని బైబిల్లో చెబుతుంది అన్నమాట సమాధానం. ఇప్పుడు మనం వెళ్ళి రక్షణని నిర్లక్ష్యం చేసినటువంటి భక్తులు ఎలా ఇటువంటి స్థితిలో వాళ్ళ యొక్క జీవితాన్ని కోల్పోయారో మనం ఆలోచిద్దాం. మొదటగా మనం ఎప్పుడు ఒక సమాచారం వినాలన్నా కానీ ముందుగా మనం వెళ్ళాల్సిన ఎవరి దగ్గరికి అంటే మన పితరుల దగ్గరికి. మన పితరులు ఎవరంటే ఇశ్రాయేల్ జనాంగం. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ నుంచి వద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, వారి గురించి మొత్తం కూడా దృష్టాంతాలుగా మనకి ఇవ్వబడి ఉంది బైబిల్ నందు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 1వ వచనం చదవండి. నాకు ఒకసారి 1వ వచనం చదవండి. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద నుండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి. అయితే ఇప్పుడు 5వ వచనం చూడండి. 5వ వచనం. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరు గనుక అరణ్యములో సంహరింపబడిరి. ఐగుప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేల్ జనాంగాన్ని మోషే గారు విడిపించుకుంటా తీసుకొచ్చారా? సముద్రాన్ని 2 పాయలుగా. అదే అక్కడ వారి బాప్తీసం, అదే దేవుడు చెప్పిన బాప్తీసం. అక్కడ వారు బాప్తీసం పొందారని చెబుతుంది బైబిల్. అయితే కాల ప్రయాణంలో ఏమైపోయింది, వాళ్ళు దేవుడి మీద సరగటం మొదలు పెట్టారు. ఆహారం ఇవ్వలేదని, నీళ్ళు ఇవ్వలేదు, సరగటం మొదలు పెట్టారు. ఆ రకంగా వాళ్ళు రక్షణ కోల్పోయారు.
దేవుడు ఏం చేశాడు? అరణ్యాల్లోనే వాళ్ళని సంహరించాడు అనమాట, దేవుడికి అవిధేయులుగా జీవిస్తే. కాబట్టి ఇశ్రాయేలు జనాంగాన్ని దేవుడు తీసేశాడు, ఉన్నమట్టినట్టు ఉండకపోతే. రెండో చూద్దాం ఇప్పుడు. ఇశ్రాయేలు జనాంగం మనకి అంటే ఈ సందర్భం ఎక్కువ చదువుకున్నాం కాబట్టి ఇశ్రాయేలు జనాంగాల దగ్గర ఎక్కువ ఆగట్ల. కొత్త నిబంధన కూడా చదువుదాం, కొద్దిగా రఫ్గా చదువుతున్నా దీన్ని నేను. ఇప్పుడు కొత్త నిబంధనలో ఉన్నటువంటి పౌలు గారి జత పనివారైనటువంటి దేమా గారి దగ్గరకు వద్దాం. ఫిలోమెన్ రాసిన పత్రిక, ఫిలోమెన్ రాసిన పత్రిక 1వ అధ్యాయం. అయితే దేమా ఎవరు? అయితే ఈ దేమా ఎవరనేది మనం ఈ పత్రిక మనకు చెప్పింది. 1:24 అక్క, లేకపోతే 23-24 చదవండి, 2 చదవండి. క్రీస్తు యేసునందు నా తోడి ఖైదీ అయిన ఎపఫ్రా, నా జత పనివారైన మార్కు, అరిస్తార్కు, దేమా, లూకా వందనములు చెప్పుచున్నారు. చదువు. ఈ నిర్లక్ష్యం పెట్టిన వారు చూద్దాం ఇప్పుడు. ఈ దేమా గారేమో పౌలు గారికి జత పనివాడు. పౌలు గారు ప్రయాణాల్లో సువార్తకి పౌలు గారితో పాటు ప్రయాణం చేసిన వాడు, చక్కగా రక్షణ భాగ్యంలో కొనసాగుతున్న వ్యక్తి దేమా. అటువంటి వ్యక్తి ఏ స్థితిలో రక్షణ నిర్లక్ష్యం పెట్టి పడిపోయాడో చూడండి. తిమోతిలకు రాసిన 2వ పత్రిక 4:10. అంత గొప్ప విశ్వాసి కూడా ఎలా పడిపోయాడో చూడండి. 2వ తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళెను. తీతు దల్మదీకునికి వెళ్ళి. చాలాక దేమా ఇహలోకమును స్నేహించి, ఇహలోకము దేమా ఇహలోకాన్ని స్నేహించాడు. ఇహలోకంలో ఏముంటే మనకు తెలిసిందే, శరీరాశ, నేత్రాశ చూడటం, వాటిని ఆధారం చేసుకొని ఇంకా చాలా మిళితమైనవి అందులో. మనం అనుకుంటాం ఒక గొప్ప స్వార్థికుడి ఎదుట, లేకపోతే స్వార్థికుడితో పాటుగా పరిచర్య చేసిన వ్యక్తి కూడా ఇలా పడిపోవడానికి అవకాశం ఉండిద్దా అని మనం ప్రశ్న వేసుకోవచ్చు. ఉండిద్ది, అవకాశం ఉంది. ఎందుకు అవకాశం ఉండిద్ది అంటే నిర్లక్ష్యం చూపిస్తే అవకాశం ఉండిద్ది. నిర్లక్ష్యం లేకపోతే అవకాశం ఉండదులే. కానీ నిర్లక్ష్యం కనుక మనం చూపిస్తే బైబుల్ దగ్గర ఖచ్చితంగా పడిపోయే అవకాశం ఉంది. ఏదో ఒక సందర్భంలో ఎవరంటారు చూసి, ఒక్కొక్కరు 100కు పడతారు, ఒక్కొక్కరు 1000కి పడతారు, ఒకళ్ళు 10,000కి పడతారని లంచాలు తీసుకునేటువంటి ఉద్యోగులు. మనం కూడా లక్ష్యాన్ని నిర్లక్ష్యం చేస్తే ఏదో ఒక సందర్భంలో పట్టి విడుస్తాం, జారిపోతాం. మనం కొద్దిగా పట్టి విడిస్తే చాలు, సాతాను ఏం చేసిద్ది అంటే గుప్పెట్లో పట్టుకుని ఇసుకలాగా లాగేసుకునేది మనల్ని. కాబట్టి నిర్లక్ష్యం పెట్టకూడదు. ఎంత విశ్వాసంగా మనం కొనసాగుతున్నా, ఎంత సువార్థికుడి యొక్క జత పనివాడిగా మనం కొనసాగుతున్నా కానీ రక్షణ విషయంలో మనం జాగ్రత్తగా లేకపోతే మనం పడిపోయిన అవకాశం. ఎందుకంటే గొప్ప గొప్ప భక్తులు, దేమా గారు చాలా యోధుడు అన్నాడు, నా తోటి యోధుడు అన్నాడు, నా తోటి పరిచారకుడు అన్నాడు. చక్కగా ప్రయాణాల్లో కలిసి కొనసాగినటువంటి దేమా గారు కూడా లోకాన్ని స్నేహించాడు. లోకం యొక్క ప్రభావం వ్యక్తుల మీద ఎక్కువ పనిచేసిద్ది. లోకం యొక్క ప్రభావం మన మీద ఎక్కువ పనిచేయకుండా ఉండాలంటే మనం ఏం ఉండాలంటే ఎల్లప్పుడూ బైబిల్ మీద ఉండాలి. కొద్ది అంటారు కదా, దేవుని యొక్క వాక్యం, యెహోవా వాక్యం దేవారాత్రం ధ్యానించేవాడు ధన్యుడు. ధ్యానించేటువంటి వాక్యాలు మన హృదయంలో పెట్టుకున్నాం అనుకో, మనం పాపం చేసే అవకాశం వచ్చినప్పుడు ఆ వాక్యాలు మనల్ని హెచ్చరిస్తాయి. నువ్వు సేవకుడివి, లేకపోతే నువ్వు దేవుని బిడ్డవి, దేవుని కుమారుడివి, నీకు అవి తగినవి కాదు అని మనల్ని ఏం చేసిద్ది, ఆ బోధ హెచ్చరించింది. మనల్ని హెచ్చరించినప్పుడు మనం జాగ్రత్తగా ఉంటాం, మన రక్షణ మనం నిర్లక్ష్యం పెట్టుకో. కాబట్టి దేమా గారు ఇహలోకాన్ని స్నేహించి కోల్పోయాడు. ఇంకో వచనం కూడా చూద్దాం. యాకోబు 4:4 దీనికి సంబంధించింది. యాకోబు 4:4 ఈ దేమా గారికి సంబంధించి యాకోబు 4:4. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా. లోక స్నేహము దేవునితో వైరము. కాబట్టి లోక స్నేహము దేవునితో వైరం అయితే దేమా గారు ఏం చేశారంటే ఈ లోకం వైపే వెళ్ళిపోయారు. కాబట్టి మనం ఏమి నిర్ధారిద్దాం, దేమా గారి విషయంలో ఏమేం చెబుతా, రక్షణ నిర్లక్ష్యం పెట్టాడు, తప్పించుకున్నాడా? దేవుని యొక్క ఉగ్రతను తప్పించుకున్నాడా? ఎవరు తప్పించుకోరు. రక్షణ పొందకపోయినా తప్పించుకోరు, పొంది నిర్లక్ష్యం చేసినా తప్పించుకోరు. కాబట్టి దేమా గారు దేవునితో
ఆ దేవుని యొక్క సంకల్పాన్ని నిర్లక్ష్యం పెట్టి దేవుడి చేత శిక్ష పొందాడు. కాబట్టి మనం కూడా ఎలానో చూద్దాం. ఇప్పుడు ఇంకో వ్యక్తిని కూడా చూద్దాం అంతే. ఈ సహజంగా మనకు తెలిసిన వ్యక్తులే వీళ్ళందరూ కూడా. అనేక పర్యాలు మనం యూదా గారు అసలు యూదా గారికి ఎంతో ధన్యత నన్ను అడిగితే. జస్ట్ ఆయన చూస్తే చాలు, జక్కయ్య ఆయన చూస్తే చాలు అనుకున్నాడు. ఆయన చూస్తే చాలు, ఆయన దూరం నుంచి వందనం చేస్తే చాలు అనుకునేవారు. వాళ్ళు కాకుండా యూదా గారంట 33.5 సంవత్సరాలు ఇంచుమించుగా నాకు తెలిసి 20 సంవత్సరాలు గడిపింది ఆయనతో, యేసుక్రీస్తు ప్రభు వారితో. నాకు తెలిసి కనీసం ఒక 3.5 సంవత్సరాలు అయితే విస్తృతంగా పరిచయం చేశారు. అంతకుముందు స్నేహం ఉండాల. అయితే అంత గొప్ప పరిచయం ఉండి కూడా యేసుక్రీస్తు వారి యొక్క విధానం తెలిసి కూడా యూదా గారు ఏ విషయంలో కోల్పోయాడు? తన రక్షణను ఏ విషయంలో కోల్పోయాడు? ధన విషయంలో కోల్పోయాడు. అంతా కూడా అదే ఇహలోక మాలిన్యం. ఎవరో ఒకరు ఏదో చెప్తారు, పడతారంటారు చూసావా? చూద్దాం, చూడండి ఒకసారి ఈయన విషయంలో. ఈయన ఈ యొక్క బలహీనతతో ఉన్నాడని యేసుక్రీస్తు వారు గమనించి యూదా గారికి ఈ బలహీనత ఉంది, ఈ బలహీనత ఉందని తెలిసే డబ్బు సంచి ఆయన దగ్గర ఉంచాడు. చూడండి అన్నమాట. యోహాను సువార్త 13:29. యోహాను సువార్త డబ్బు సంచి 13:29. చదువు. డబ్బు సంచి యూదా వద్ద ఉండెను గనుక తమకు కావలసిన వాటిని కొనుమని అయినను బీదలకేమైనా ఇమ్మని అయినను యేసు వానితో చెప్పినట్టు కొందరు అనుకురు. అయితే డబ్బు సంచి ఎవరి దగ్గర ఉంచారు? 12 మందిలో యూదా దగ్గర ఉంచడానికి కారణం ఏంటి? ఆయనలో బలహీనత ఉంది, డబ్బు విషయంలో బలహీనత ఉంది. కాబట్టి ఆ డబ్బు ఆయన దగ్గర పెడితే బలహీనత పోగొట్టుకుంటాడు అనుకోండి యేసుక్రీస్తు అనుకోని యూదా దగ్గర డబ్బులు సంచి పెట్టాడు. ఇప్పుడు 13:2 చూడండి. యోహాను సువార్త 13:2. వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలెనని సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదా హృదయములో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను గనక. అపవాది ఏం చేసింది? ఆలోచన పుట్టించింది. ఏంటి ఆలోచన? ఆయన దగ్గర కొంతమంది ఎవరు వచ్చారు? ధర్మశాస్త్రోపదేశకులు వచ్చారు, శాస్త్ర పరిచయాలు వచ్చారు. వచ్చి నీకు కొంత ధనాన్ని ఇస్తాను, యేసుక్రీస్తు మాకు అప్పగించు అన్నారు. అందుకే కదా కీర్తన గ్రంథంలో ఉంటుందండి, ఆ మాట చదువుతున్నప్పుడు ఉంటది, నేను నమ్ముకొనిన నా విహితుడు నన్ను తన్నుటికై తన మెడమనెత్తినని ఉంటది యూదా గారి గురించి. ఆ మాట చదువుతున్నప్పుడల్లా ఎంత బాధ వేసిద్దు మనసుకి. నేను నమ్ముకొనిన నా విహితుడు, నేను ఎవరినైతే నమ్ముకున్నాడో, నా ప్రాణ స్నేహితులను, నా ప్రాణ సహోదరుడు, నేను ఎవరినైతే నమ్ముకున్నానో ఆ విహితుడే నన్ను తనడానికి తన మెడమనెత్తాడు. అంటే తను అప్పు చెప్పడానికి అంగీకరించాడు. దేన్ని బట్టి? ధనాన్ని బట్టి. కాబట్టి ఎంత గొప్ప యోధునైనా సరే ఏదో ఒక సిచ్యువేషన్ మనిషిని ఏం చేసిద్ది అంటే పడేసిద్ది. వాక్యం హృదయంలో లేకపోతే కనుక పడేసిద్ది. నువ్వు వాక్యం హృదయంలో ఉందనుకో, ఒకరు నువ్వు ప్రయత్నం చేస్తావేమో, పాపంలోనికి వెళ్ళవు. ఒకవేళ వాక్యం నీలో ఉందనుకో, ప్రయత్నం అయితే కొద్దిగా దాకా వెళ్తావేమో, కానీ ఆపేసిద్ది నిన్ను. వద్దు, దీనివల్ల నువ్వు ఇబ్బంది పడతావు, నీ జీవితానికి ఆటంకమైందని చేస్తాం. కాబట్టి యూదా గారు ఏమైపోయారంటే కొంత ధనం కొరకు తన యొక్క ఏ విషయాన్ని బాగొట్టుకున్నాడు చూడండి. అపోస్తుల కార్యాలు చూడండి, దేన్ని బాగొట్టుకున్నాడు? దానివల్ల అసలు ఒక గొప్ప హోదాను బాగొట్టుకున్నాడు. పరలోకంలో 12 మంది తీర్పు తీరుస్తారంట. వాళ్ళు ఉన్నటువంటి సంఖ్యలో తీసేసుకున్నాడు ఆయన పేరు. అపోస్తుల కార్యాలు 1:20 చూడండి. ఏ స్థితిని పోగొట్టుకున్నాడో యూదా గారు? తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకునిన ఈ పరిచర్యలలోను అపోస్తులత్వములోను. అపోస్తులు ఇప్పుడు 12 పిల్లర్లుగా ఉన్నారు. అపోస్తులు మొత్తం కూడా ఈ ఇశ్రాయేలు గోత్రం అందరూ తీర్పు తెచ్చేది కూడా వాళ్ళే. రేపు అంత హోదాను పోగొట్టుకున్నారు. దేన్ని బట్టి? లోకంలో ఉన్నటువంటి ధనాన్ని బట్టి పోగొట్టుకున్నారు. తప్పించుకున్నాడా దేవుడి నుంచి? రక్షణని నిర్లక్ష్యం పెట్టి రక్షణ నుంచి మనం తప్పిపోయామంటే దేవుడి శిక్షకు మనం పాత్రలు కావాల్సిందే. నాతో కలిసి స్నేహం చేశాడుగా, నాతో కలిసి సువార్తలో పాలి భాగస్తుడిగా ఉన్నాడు కదా అని చెప్పి యూదాగానైనా వదిలేశాడా? ఎవరు తప్పించుకోలేరు. గొప్ప రక్షణ కానీ నిర్లక్ష్యం చేసిన ఏ ఒక్కరు భక్తులు కూడా తప్పించుకోలేరు అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇంకొకరు మనకి బాగా సుపరిచితులు ఈ విషయంలో, రక్షణని సంకల్పాన్ని నిర్లక్ష్యం చేసిన వ్యక్తులు, పాత నిబంధన చెందిన వ్యక్తి సుపరిచితులు మనకి. ఎవరు? సొలొమోను గారు బాలుడుగా ఉన్నప్పుడు ప్రార్థన చేశాడు.
చక్కటి ప్రార్థన చేశాడు. నాకు తెలిసినటువంటి ప్రార్థన పాత నిబంధన చరిత్రలో చేసిన వాళ్ళు మనం కనపడరు, అంత గొప్ప ప్రార్థన. ఆ ప్రార్థనకి దేవుడిచ్చిన జవాబు చూడండి ఒకసారి. మొదటి రాజుల గ్రంథం దేవుడిచ్చిన సమాధానం. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం చూడండి అక్క. 12 నువ్వేం చేస్తావు? 10 నుంచి చదవక, కంటిన్యూషన్ బాగుండేది. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయను గనక దేవుడు అతనికి ఇలాగ సెలవిచ్చును, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడుగక న్యాయమును గ్రహించుటకు వివేకము అనుగ్రహించమని నీవు అడిగితివి. నీవు ఇలాగున అడిగినందున నీ మనవి ఆలకించి ఉన్నాను. అయితే ఆయన సంపదను అడగల, నాకు ఎక్కువ వయసు అని అడగల, దీర్ఘాయుని అడగల, నాకు శత్రువులు ఉన్నారు వాళ్ళని చంపేమని అడగల. ఆయన అడిగింది ఏంటి? జ్ఞానాన్ని అడిగాడు. జ్ఞానం అడిగిన వెంటనే దేవుడు ఇచ్చిన సమాధానం ఇప్పుడు చూడండి అక్క. 12వ వచనం, నీవు ఇలాగున అడిగినందున నీ మనవి ఆలకించి ఉన్నాను, బుద్ధి వివేకము గల హృదయము. ఈయనకి ఇచ్చిన హృదయం ఏంటి? బుద్ధి వివేకము గల హృదయం. దేవుడైతే ఇచ్చాడు. ప్రార్థన బట్టి, సొలొమోను గారు చేసినట్టు ప్రార్థన బట్టి బుద్ధి వివేకము గల హృదయాన్ని ఆయనకు అనుగ్రహించాడు. అది స్థిరంగా కొనసాగించాడా ఈ రక్షణని? కొనసాగించలేదు. మరణాంతం కూడా కొనసాగించాడా ఆ యొక్క వచ్చినటువంటి రక్షణని? చూద్దాం. కొనసాగించాడు లేకపోతే ఆయన కోల్పోయాడు. 11వ అధ్యాయం ఒక్కొక్కడుగా చూసుకుందాం. ఆయనలో 2వ వచనం చూడండి. 11:2. 11:2 ఏముంది? కామాతురత గలవాడై వారిని ఉంచుకొనుచూ వచ్చెను. తర్వాత 4వ వచనం చూడక, సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా, భార్యలు ఏం చేశారు? తన హృదయాన్ని ఇతర దేవత వైపు త్రిప్పారంట. 6వ వచనం కూడా చూడండి. ఈ ప్రకారము సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడిచి తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్లు యథార్థ హృదయముతో అనుసరించలేదంట. ఇంకొకటి 9:9 వచ్చిన కూడా చూడండి. 9 ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అతనికి 2 మార్లు ప్రత్యక్షమై, చాలా 2 మార్లు ప్రత్యక్షమై. ఎప్పుడైతే సొలొమోను గారు ప్రార్థన చేసిన తర్వాత దేవుడు బుద్ధి వివేకం గల హృదయాన్ని సొలొమోను గారికి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఒక 15 సంవత్సరాలు చక్కగా పరిపాలన చేశాడు. చక్కగా పరిపాలన చేసిన తర్వాత కొన్ని దినాలకి ఏమైపోయింది అని అన్నారు కదా ఇందాక, కార్య ఆరంభము కంటే అంతము మేలని. ఆ ముగింపు దశకు వచ్చేసరికి 11వ అధ్యాయం అతను కామాతురత గలవాడై, అంటే అలా చదివే సెంటెన్స్ ఎలా ఉంటుంది అంటే ఎండు ఉండదు, ఉంచుకొనుచూ వచ్చాను, ఫుల్ స్టాప్ ఉండదు, కంటిన్యూషన్ కనబడిద్ది. కామాతురత గలవాడు. తన భార్యలు ఏం చేశారు? తన హృదయాన్ని ఇతర దేవతల వైపు త్రిప్పారు. ఏదైతే దేవునికి అసహ్యమో, ఏదైతే దేవుడు ఇష్టపడ్డో ఆ పని సొలొమోను గారు చేశారు. దానికి కారణం ఎవరు? తన భార్యలు. తర్వాత 3వదిగా దావీదు గారు నడిచినట్టు యథార్థ హృదయముగా ఆయన నడవలేదు, అనుసరించలేదు. 4వదిగా ఈ తప్పులన్నీ చేసిన తర్వాత కూడా వచ్చి మళ్ళీ చెప్పిందంట, నేను 2 మార్లు ప్రత్యక్షమయ్యాను. ఏ భక్తుడి దగ్గర అన్ని సార్లు అవల, 2 మార్లు ప్రత్యక్షమై చెప్పినా కానీ దాన్ని ఆపేలా. అటువంటి వ్యక్తిని దేవుడు ఏమందాం మనం? ఆయన యొక్క సంకల్పాన్ని నిర్లక్ష్యం పెట్టి, ఆయన యొక్క రక్షణ నిర్లక్ష్యం పెట్టాడు. ఎలా వద్దన్నాడు అలానే జీవించాడు. ఏమో దేవుడు ఎలా తీసుకుంటాడు ఆ విషయంలో సొలొమోను గారిని? ఎందుకంటే రక్షణ నిర్లక్ష్యం పెడితే నేను ఏ వ్యక్తిని సహించును అన్నాడు, శిక్ష విధిస్తాను అన్నాడు. సొలొమోను గారు ఒక గొప్ప భక్తుడు, ఒక గొప్ప జ్ఞాని. యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చేంత వరకు ఇంక లేరు, ఇంకెవరు లేరు. సొలొమోను గారు తప్పించి ఆయన కొట్టిన వాళ్ళు ఇంకొకరు రాలా, యేసుక్రీస్తు వారు తప్పించి. అంత గొప్ప వ్యక్తి, అంత గొప్ప జ్ఞాని. అటువంటి వ్యక్తికే తప్పల ఏంటి? దేన్ని నిర్లక్ష్యం చేస్తే? రక్షణ నిర్లక్ష్యం చేస్తే గొప్ప గొప్ప హేమాహేమీలో జారిపోయారు. మనం ఒక చిన్న వారి కాలు గోటికి కూడా నాకు తెలిసి ఖరీదైన వాళ్ళం కాదు. మన జీవితాలు వాళ్ళ దగ్గరికి వేసుకొని చూసుకుంటే
కాబట్టి ఈ రక్షణ నిర్లక్ష్య పెట్టిన విషయంలో చాలా చాలా గొప్ప వ్యక్తులే రక్షణ కోల్పోయారు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉందాం. ఎవరెవరు? మన పితరులు ఇశ్రాయేలు కోల్పోయారు. దేవుడు చేసిన అద్భుతాలు, మహత్కార్య సూచక్రియల్ని మర్చి పాపంలో పడిపోయారు. దేమ తోటి పరిచారకుడు, తోటి జత పనివాడు, ఆయన కూడా లోకాన్ని స్నేహించి పడిపోయాడు. యోధ యేసుక్రీస్తుతో మంచి సహవాసంలో కొనసాగిన వ్యక్తి, 3.5 సంవత్సరాలు విస్తృతంగా పరిచర్యలో కొనసాగిన వ్యక్తి, అతను కోల్పోయాడు. సొలొమోను చక్కటి ప్రార్థనకి, అతను చేసిన ప్రార్థనకి మంచి బుద్ధి వివేకం గల హృదయాన్ని ఆయనకి ఇచ్చినా కానీ నిలుపుకోలేకపోయాడు ఆయన. ఎవరైతే రక్షణ నిర్లక్ష్యం పెట్టే వాళ్ళందరూ కూడా వారి యొక్క దేవుని యొక్క శిక్షకు తీర్పులు అవుతారు. అయితే ముగింపు మాట హెచ్చరిక అక్కడ చూసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక హెచ్చరిక మాట ఇది. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4 నుంచి 6 వచనాలు. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయములలో దేవుని కుమారుని మరలా సిలువ వేయుచు బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు గనక మారు మనసు పొందునట్లు అట్టి వారిని మరలా నూతన పరుచుట అసాధ్యము. ఒకసారి రక్షణలోకి వచ్చిన తర్వాత వెలిగింపబడ్డాం, సమాజానికి వెలుగుగా కనపడ్డాం. రక్షణలో కొనసాగే క్రమంలో కొన్ని సంవత్సరాలు గడిచే క్రమంలో ఆ వెలుగు ఆరిపోతే, కాబట్టి రక్షణలోనికి రావటం ఎంత ప్రాముఖ్యమో, రక్షణలోనికి వచ్చిన మనందరం కూడా రక్షణని అంటిపెట్టుకొని కొనసాగటం కూడా అంతే ప్రాముఖ్యం. రక్షణలోనికి వచ్చే వ్యక్తి నిర్లక్ష్యం చేసినా శిక్ష తప్పదు. రక్షణలోకి వచ్చి రక్షణలో కొనసాగుతూ కూడా రక్షణ నిర్లక్ష్యం పెట్టే వ్యక్తి విషయంలో కూడా దేవుడు శిక్షిస్తాడు ఖచ్చితంగా. కాబట్టి మనం పొందిన రక్షణ ఈ జీవితంలో మరి రక్షణ నిర్లక్ష్యం పెట్టకుండా మనం చక్కగా మన యొక్క జీవితంలో దేవుని యొక్క మాటలను వింటూ వాటిని అనుసరిస్తూ మన యొక్క విశ్వాస జీవితాన్ని మరి 10 రెట్లుగా మనం ముందుకు తీసుకెళ్లాలని ప్రేమపూర్వకంగా మీ అందరూ కోరుకుంటూ, మిమ్మల్ని నన్ను హెచ్చరించుకుంటూ మరి అవకాశం ఇచ్చినటువంటి సంఘమునకు, స్థానిక సంఘ సువార్థికులు శ్యామన్న గారికి ప్రేమపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. అందరికీ వందనాలు.